అందరికీ నమస్కారం అండి. నా పేరు శశి. ఈరోజు వీడియోలో నేను యూడైస్ ప్లస్‌లో మనకి స్టూడెంట్ మాడ్యూల్‌లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్‌ని యాడ్ చేసే ఆప్షన్ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అందులో యాడ్ చేసినట్టయితే ఒక 2-3 డేస్‌లో మనకి డిఎస్ఎఫ్ఆర్ఎస్‌లో మనకి ఫోటోస్ తీయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ క్లాస్‌ని యాడ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మీరు గూగుల్‌లోకి వెళ్ళి యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని చేసేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా ఈ స్టూడెంట్ మాడ్యూల్ ఓపెన్ కావట్లేదు. కాబట్టి ఇక్కడ లాగిన్ ఫర్ తెలంగాణ ఓపెన్ చేయండి. లాగిన్ ఫర్ తెలంగాణ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ ఐడి, మీ డైస్ కోడ్, అదేవిధంగా మీ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి కింద లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా వస్తుందో నేను చూపిస్తాను. ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ ఫస్ట్ క్లాస్లో ఇక్కడ యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ రావడం జరిగింది. ఈ యాడ్ స్టూడెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి ఒక్కొక్క స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. యాడ్ స్టూడెంట్ అయిన తర్వాత ఇక్కడ నేమ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత జెండర్ ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ స్టూడెంట్ యొక్క, స్టూడెంట్ స్టేట్ కోడ్ ఆప్షన్ అన్నారు, అక్కడ ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. మదర్స్ నేమ్, ఫాదర్స్ నేము, గార్డెన్ ఉంటే కానీ గార్డెన్ నేము, ఆధార్ నంబర్ ఆఫ్ స్టూడెంట్, నేమ్ ఆఫ్ స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్లో ఏ విధంగా ఉన్నో అదే విధంగా మన నేమ్ ఇచ్చి సేవ్ అనండి. ఆటోమేటిక్గా ఫస్ట్ క్లాస్లో ఆ స్టూడెంట్ మనకి యాడ్ అయిపోతారు. మిగతా క్లాసెస్కి మనకి యాడ్ స్టూడెంట్ ఆప్షన్ లేదు కాబట్టి మనము ఇంపోర్ట్ ద్వారానే మనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఫ్యూచర్లో మనకి యాడ్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది. నా ఛానల్లో నేను ఉపాధ్యాయ విద్యార్థుల కోసం అన్ని వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీలైతే ఉపాధ్యాయ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.